పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో సినిమాలు కూడా తగ్గించేశారు. ఇక ఎన్నికలకు ముందు పవన్ 3 సినిమాలకు కమిట్ అయ్యారు. సుజిత్ ఓజీ, ఉస్తాద్ గబ్బర్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలను పవన్ పూర్తి చేయాల్సి ఉంది. ఇటీవలే హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొన్నారు పవన్. అయితే పవన్ కళ్యాణ్ అభిమానుల కళ్ళన్నీ ఓజీ సినిమాపైనే ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో పవన్ కుమారుడు అకీరా కూడా నటించనున్నాడని ప్రచారం జరుగుతుంది. ఓజీ సినిమాపై ఉన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ తన కొడుకుని ఈ మూవీ ద్వారా అరంగేట్రం చేయించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో పవన్ తమ్ముడి పాత్రలో అకిరా నందన్ నటిస్తున్నాడని, ఇప్పటికే అకిరా యాక్టింగ్ పార్ట్ షూటింగ్ కూడా పూర్తయిందని ప్రచారం జరుగుతుంది. కాగా అకిరా నందన్ త్వరలో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నట్లు ఇటీవల రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. బాలయ్య హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపుల్ టాక్ షోలో రామ్ చరణ్ అకిరా ఎంట్రీ గురించి హింట్ ఇచ్చాడు. ఇక ఇటీవలే రేణు దేశాయ్ కూడా తన కుమారుడి అరంగేట్రంపై స్పందించింది. తన కుమారుడికి ఇష్టం ఉంటే ఎప్పుడైనా సినిమాల్లోకి రావచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు తగ్గట్లుగానే అకిరా కొన్ని సినిమా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించాడు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ మూవీ ఈవెంట్లో కూడా పాల్గొన్నాడు అకిరా.